నేను మొరపెట్టే దినమున నా శత్రువులు వెనకకు తిరుగుతారు. కన్నీళ్లతో సంచరించుతున్న రోజుల్లో నేను దేవునికి మొరపెడితే చాలు, దేవుని దగ్గర నా కన్నీళ్లు కారుస్తే చాలు, దేవుడు అవి రాసుకుంటాడు, దేవుడు అవి లెక్కలో పెట్టుకుంటాడు, దేవుడు వాటికి వెల కడతాడు, లెక్కేసుకుంటాడు. ఆ కన్నీళ్లకు ఒక సపరేట్ గా ఒక గుడ్డి పెట్టుకుంటాడు. అవన్నీ ఆయన కవిలలో రాసుకుంటాడు. ఆ శత్రువు వెనక్కి మల్లుతారు. మనకున్న భయాలను వెనక్కి తీసుకెళ్లేవాడు, మన శత్రువులందరినీ వెనక్కి పంపించేవాడు, మన మీదకి లేచిన పరిస్థితులను అనగదొక్కేవాడు, మనల్ని కోసం పొంచి ఉన్నవి మనకు హాని చేయాలని మన మీదకి ఎక్కిన ప్రతి దాన్ని దేవుడు వెనక్కి తీసుకుగలడు. నా అవమానాలను వెనక్కి మళ్లించగలడు, నా పోరాటాలను వెనక్కి మళ్లించగలడు, నా అపజయాలను వెనక్కి మళ్లించగలడు, నా నిర్ణయాలను వెనక్కి మళ్లించగలడు, నా యొక్క ఆర్థిక ఇబ్బందులను, నా యొక్క అనారోగ్యాలను, ప్రతి దాన్ని వెనక్కి మళ్లించగలడు. నీకు మొరపెడితే చాలు వెనక్కి తీసుకెళ్ళగలడు.